హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అలానే ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. అండ్ ముందుగా ఈరోజు ఓటీటీలోకి అయితే మహారాజా మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. సో ఎవరైనా మహారాజా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో అయితే వాచ్ చేయండి. ఇక నెక్స్ట్ బహిష్కరణ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. ఈ వెబ్ సిరీస్లో అంజలి గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్ని G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ సిరీస్ని July 19th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీలో అంజలి గారు అయితే ఒక డిఫరెంట్ రోల్ అయితే కనిపించబోతున్నారు. సో ఎవరైనా ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే July 19th G5 అయితే చూడండి. అండ్ నెంబర్ 3 బృందా వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ లో అయితే త్రిష గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం త్రిష గారు ఒక వెబ్ సిరీస్ లో అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్ ని సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ సిరీస్ ని August 2nd అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా త్రిష ఫ్యాన్స్ ఉంటే ఈ వెబ్ సిరీస్ ని సోనీ లివ్ లో August 2nd నుంచి అయితే వాచ్ చేయండి. అండ్ నెంబర్ 4 టర్బో మూవీ. సో ఈ మూవీలో మమ్ముట్టి గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని August 1st వీక్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక మలయాళం మూవీ. అండ్ అలానే మన తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా టర్బో మూవీ చూడాలనుకుంటే సోనీ లివ్ లో August 1st వీక్ నుంచి అయితే వాచ్ చేయండి. నెంబర్ 5 రాజు యాదవ్ మూవీ. సో ఈ మూవీలో గెటప్ సీన్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ అలానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని July 19th రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఎవరైనా రాజు యాదవ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఆహాలో July 19th నుంచి అయితే వాచ్ చేయండి. నెంబర్ 6 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో శివకార్తికేయన్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. బట్ థియేటర్స్ లో మన తెలుగులో అంతలా అయితే ఆడలేదు. అండ్ అలానే ఓటీటీ కూడా మన తెలుగులో అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అండ్ ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు జూలై లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఎవరైనా ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే సన్నెక్స్ట్ లో జూలై లాస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 7 ఏజెంట్ మూవీ. సో ఈ మూవీలో అఖిల్ అక్కినేని అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ అయితే థియేటర్స్ లో అయితే చాలా రోజులు అయితే అయిపోతుంది. బట్ ఇంకా ఓటీటీకి అయితే తీసుకురాలేదు. బికాజ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కి ప్రొడ్యూసర్స్ కి ఏదో ఇష్యూ అయితే ఉన్నట్టుంది, మనకైతే తెలియదు. అండ్ ఈ మూవీని సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ వాళ్ళైతే ఇంకా రిలీజ్ చేయట్లేదు. వాళ్ళకున్న ఇష్యూ సార్టెడ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారేమో. అండ్ ఈ ఏజెంట్ మూవీ టీవీలోకి రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అండ్ ఈ మూవీ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. నెంబర్ 8 కల్కి 2898 AD. సో ఈ మూవీలో అయితే ప్రభాస్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హిందీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మిగిలిన లాంగ్వేజెస్ అన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 8 weeks అయితే రాసుకున్నారు. అండ్ మూవీ రన్ కంప్లీట్ అయిపోతే అంతకన్నా ముందైతే రావచ్చు. సో మాక్సిమం ఈ మూవీ జూలై లాస్ట్ వీక్ లో ఆర్ August 1st వీక్ లో అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే జూలై లాస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దిస్ UPSV. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.